ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. మార్చి 1వ తేదీ ఆదివారం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం ఆదివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు ఏ పనులు చేస్తే శుభం, ఏ సమయాన్ని తప్పించుకోవాలి, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి అందుతుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరు. మీరు చేసే ప్రతి పని ఈ రోజు విజయవంతం కావాలని కోరుకుంటూ పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 6:36 సూర్యాస్తమయం సాయంత్రం 6:24 చంద్రోదయం మధ్యాహ్నం 4:30 చంద్రాస్తమయం మార్చి 2వ తేదీ తెల్లవారుజామున 5:39 ఈ రోజు తిథి త్రయోదశి రాత్రి 7:09 వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి ప్రారంభమవుతుంది. నక్షత్రం పుష్యమి ఉదయం 8:34 వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష ప్రారంభమవుతుంది. యోగం శోభన మధ్యాహ్నం 2:32 వరకు ఉంటుంది. కరణం కౌలవ ఉదయం 7:54 వరకు ఉంటుంది. తదుపరి తైతుల రాత్రి 7:09 వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. గుళికా కాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:51 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు ఉంటుంది. వర్జము సాయంత్రం 8:59 నుండి 10:32 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:52 వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 6:17 నుండి 7:50 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల నుండి 5:49 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు విశేషాలు ప్రదోష వ్రతం శుభ ముహూర్తాలు ఈ రోజు కూడా శంకుస్థాపనకు, వివాహానికి, రిజిస్ట్రేషన్ పనులకు, శ్రీమంతానికి, అక్షరాభ్యాసానికి, వాహన కొనుగోలుకు, గృహప్రవేశానికి, కొత్త పనులు ప్రారంభానికి, వ్యాపార ఒప్పందాలు, చిన్నపాటి శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. చివరిగా నేటి మంచి మాట, ఎవరూ చూడకపోయినా నీ కష్టాన్ని దేవుడు చూస్తాడు. డైలీ పంచాంగం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.